హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏపీ పీసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందు అయితే ఉంచబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఏ డేట్ వరకు ఉంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఒకవేళ మీరు లాస్ట్ డేట్ మిస్ అయితే లేట్ ఫీతో మరి ఎప్పటి వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా హాల్ టికెట్లు ఏ డేట్న వస్తాయి, టెస్ట్ ఏ డేట్న కండక్ట్ చేస్తారు, ఏ టైంకి వెళ్ళాలి, మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, టెస్ట్ కండక్ట్ చేసే సమయంలో మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి, ఈ టెస్టులు అసలు ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ ఏరియాలో చేస్తారు, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, తర్వాత వచ్చేసి ఇందులో టెస్ట్ పార్టిసిపేషన్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, సో అంతేకాకుండా మినిమం క్వాలిఫికేషన్ టెస్ట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఎంత మినిమం మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అవుతాము ఈ టెస్ట్లో అనేది మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అవి కాకుండా ఇంకా సో మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు, మరి ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, మాన్యువల్గా ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా, ఆన్లైన్లో ఉంటుందా, సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాను. సో ఇంకేంటంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను చెప్పే ప్రతి టాపిక్, ఇవే కాకుండా ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, సో అవి కూడా మీ ముందైతే నేను మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టెస్ట్లో వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ కంప్లీట్గా షెడ్యూల్ ఉందన్నమాట. ఈ షెడ్యూల్లో మరి ఎప్పటి నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది, సో ఎప్పటి వరకు అనేది క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. 13/2/2026న మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. మరి వితౌట్ లేట్ ఫీతో అయితే మనం చూసినట్టయితే 30/4/2026 వరకు అయితే టైం ఉంది. లేట్ ఫీతో చూస్తే 1000 లేట్ ఫీతో 15/5/2026 మే 15th వరకు అయితే మనకు టైం ఉంది. అదేవిధంగా 2000 లేట్ ఫీతో 25/5/2026 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. ఒక ఆన్లైన్లో ఆల్రెడీ సబ్మిషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి 24th మరి 24th నుంచి 26th వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. అది మే వరకు అనమాట. సో మీరు గమనించినట్లయితే కింద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా చాలా క్లియర్గా ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 28/5/2026న మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. అవి కూడా వెబ్సైట్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మరి హాల్ టికెట్స్ అనేవి ఇండివిజువల్గా మీకు ఇంటికి పంపించరు, అది కూడా కింద నోట్ అనేది ఉంటుంది, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టెస్ట్ కండక్ట్ చేసే మరి టైం డేట్ చూసినట్లయితే 3rd నుంచి మరి 8th వరకు, జూన్ 3rd నుంచి 8th వరకు మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా 7 AM నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు మాత్రం 6 AMకి అయితే అక్కడ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు రిజల్ట్ చూసినట్లయితే మీకు టెస్ట్ అయితే ఎప్పుడైతే లాస్ట్ డేట్ మనం టెస్ట్ కండక్ట్ చేసిన లాస్ట్ డేట్ తర్వాత 1 వీక్లోగా మీకు రిజల్ట్ అయితే వస్తాయన్నమాట. ఎప్పుడైతే మీకు లాస్ట్ టెస్ట్ అయిపోయిన డేట్ నుంచి 1 వీక్ టైం అయితే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ టెస్ట్ సెంటర్ చూసినట్టయితే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే క్యాంపస్లోనే నాగార్జున నగర్లో మీకు ఆ క్యాంపస్లోనే మీకు టెస్టులు అనేది కండక్ట్ చేస్తారు. సో పైకి స్క్రోల్ చేస్తే మీకు కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా ప్రొసీజర్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ కింద మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కంప్లీట్గా నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీకు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కావాలి అని నాకు కామెంట్స్ ఎక్కువ వస్తే మాత్రం నేను కూడా మీకు ఆ యొక్క డీటెయిల్స్ కూడా అందించడానికి నేను మరి రెడీగా ఉంటానని చెప్పేసి మీకు చెప్తున్నాను. మీకు కావాలంటే ఒక కామెంట్ అయితే నాకు చేయండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇక కొన్ని పర్టికులర్స్ ఇచ్చారనమాట. ఏపీ పీసెట్కి సంబంధించినటువంటి పర్టికులర్స్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీరు అప్లికేషన్ని ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలని ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్కి 900 రూపీస్ అనేది ఫీ స్ట్రక్చర్ ఉంది. మరి బీసీ క్యాండిడేట్కి 800 రూపీస్ అనేది మరి ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి మరి 700 రూపీస్ అనేది ఫీజు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మీరు ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
వారు వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీ త్రూ అనేది ఆన్లైన్ ద్వారానే మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. అది క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేసుకోవచ్చు. అది కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పే చేసే విధానం అనేది ఉంటుంది. ప్రాసెస్ క్లియర్గా మీరు అక్కడ మీరు లేదంటే మీ సేవకు వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటే మాత్రం ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అని అంటే సో నాకు మరి మీరు కామెంట్ పెట్టేదాన్ని బట్టి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకొక నెక్స్ట్ వీడియోలో. సో ఫర్దర్గా వచ్చేసి ఇక్కడ మరి వితౌట్ లేట్ ఫీతో అయితే మీకు 34/2026 వరకు అయితే మనం ఆల్రెడీ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అవి కూడా 1000 లేట్ ఫీతోను మరి మీకు 15th వరకు ఉంది, మే 15th వరకు 2000తోను. సో 25 మే వరకు అయితే మీకు 25th మే వరకు అయితే అవకాశం ఉందన్నమాట. సో టెస్ట్ కండక్ట్ చేసేటటువంటి ఏరియా కూడా ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో క్లియర్గా ఉంటాయి. సో టైమ్, డేట్స్ అనేవి కూడా మీకు హాల్ టికెట్లో వస్తాయని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ నేను ఆల్రెడీ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ ఎన్ని రకాలుగా కండక్ట్ చేస్తారనేది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు 2 రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ అనమాట. గేమ్లో స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. అవి కూడా పర్టికులర్స్ కొన్ని గేమ్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రోల్ చేసి ఇక్కడ కింద డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసినట్టయితే ఎలిజిబిలిటీ అనేది మీకు ఏ విధంగా ఉంది అనేది కింద క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే సో మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది బీపీడీ 2 years కోర్స్ ఉంటుంది. అది కూడా ఈ డేట్కి మీకు ఎంత ఏజ్ ఉండాలి అనేది క్లియర్గా కింద ఇచ్చారనమాట. ఒకసారి చూస్తే సో ఇక్కడ 19 years అయితే మీకు ఏజ్ అయితే క్రాస్ అయి ఉండాలి. అది కూడా మీకు బీపీఈడీకి సంబంధించి. సో ఇక్కడ మీరు చూడవచ్చు 1/7/2026 నాటికి మీకు 19 years అయితే మీకు కంప్లీట్ అయి ఉండాలి. సో అది కూడా మీకు మరి ఎనీ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. సో రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీలోనే మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే అది వ్యాలిడ్గా తీసుకోబడదని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో డిపిఈడి చూసినట్లయితే అది కూడా 2 years కోర్స్ ఉంటుందన్నమాట. అందులో కూడా ఏజ్ అనేది మీకు 16 years అయితే ఉండాలి. అది కూడా 1/7/2026 నాటికి మీకు 16 years అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా నెక్స్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 2 years కోర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏవైనా కానీ మరి మీకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ ఏపీ పీసెట్ కన్వీనర్. సో ఇవాళ ఆల్రెడీ నేను అన్నీ మీకు ఓవరాల్గా పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. డీటెయిల్గా చదవకుండా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ కిందికి వస్తే నోట్ ఇచ్చారనమాట. డిగ్రీ అనేది మీకు ఇక్కడ వీటితో రికగ్నైజ్ అయి ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు, మీరు చూడవచ్చు. సో డిగ్రీ అనేది యూజీసీ అండ్ ఏఐసిటిఈతో రికగ్నైజ్డ్ అయ్యి అప్రూవ్డ్ అయి ఉన్నటువంటి యూనివర్సిటీల్లో మీరు డిగ్రీ చేస్తేనే అవి వ్యాలిడ్ అని చెప్పేసి నోట్ ఇచ్చారనమాట. సో కిందికి వస్తే ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ మరి కాషన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు ఎవరైనా క్యాండిడేట్స్ ఎవరైనా హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా సీరియస్ కండిషన్లో ఉన్న వాళ్ళు ఇందులో పార్టిసిపేషన్ చేయకూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి సంబంధించి కూడా చెప్తున్నారు. వారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఇందులో మరి పార్టిసిపేట్ చేసి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి మరి పూర్తి బాధ్యత మీదే, కాబట్టి ఇందులో మీరు పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి మీకు ఇస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కీమ్ అని ఇచ్చారు. అంటే ఇది ఎన్ని రకాలుగా టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎంత స్కోర్కు ఉంటుంది, టెస్ట్ స్కీమ్ అనేది ఇచ్చారనమాట. నేను ఆల్రెడీ పైన చెప్పాను 2 రకాలుగా ఈ స్కీమ్ అనేది మరి జరుగుతుంటుందని చెప్పేసాను. సో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ అని ఇచ్చారు కదా, ఈ 2 టెస్టుల్లో ఉంటాయి. సో టోటల్గా 500 మార్క్స్ ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు 400 మార్క్స్ కండక్ట్ చేస్తే స్కిల్ టెస్ట్ మాత్రం మరి 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 500 ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 400 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో అందులో కూడా ఏ టెస్టులు ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఫర్ మెన్ అండ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని డిఫరెంట్గా ఇచ్చారనమాట. మెన్కు కేటగిరీ వేరే ఉంటాయి, మరి ఉమెన్ కేటగిరీ కూడా ఇక్కడ వేరే ఇచ్చారనమాట. ఈవెంట్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ 100 meters రన్నింగ్ అనేది ఉంటుంది, దానికి 100 మార్క్స్ ఉంటాయి. సో పుట్టింగ్ ద షార్ట్ పుట్ అనేది 6 kgs అనేది మెన్నుకు ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా 100 మార్క్స్కి అయితే ఉంటాయి. సో స్కోర్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది ఈ టెస్ట్. సో 800 meters రన్ అనే టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆప్షనల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి, అందులో లాంగ్ జంప్ అండ్ హై జంప్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏదో ఒకటి మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి, అది కూడా 100 మార్క్స్కు మరి టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు అదే టైంలో మీరు ఇందులో నో ఆప్షన్ అనమాట, ఎటువంటి ఆప్షన్ లేదు. ఇందులో కంపల్సరీ మీరు పార్టిసిపేషన్ చేయాల్సిందే. వీటిలో తప్పకుండా మీరు ఆప్షన్ అనేది ఓన్లీ ఒక ఈవెంట్లో హై జంప్ లాంగ్ జంప్ మాత్రమే ఉంది.
వీటిలో ఏ కేటగిరీలో మాత్రం మీకు కంపల్సరీ ఈవెంట్స్ అని పార్టిసిపేషన్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏ కేటగిరీ చూస్తే మీరు కంపల్సరీ ఈవెంట్స్ అని ఉంది, నో ఆప్షన్ అని ఉంది. ఇక్కడ 100 మీటర్స్ రన్ ఉంటుంది. 100 మీటర్స్ రన్కి 100 మార్క్స్ ఉంటాయి. మరి పుట్టింగ్ ద షార్ట్ పుట్టికి వచ్చేసి 4 KS అయితే ఉమెన్ వేస్తారు, అది కూడా 100 మార్క్స్ ఉంటాయి. 400 మీటర్స్ రన్ అనేది ఉంటుంది టెస్ట్. సో ఇక్కడ 800 మెన్కు ఉంటుంది, ఇక్కడ 400 ఉంటుంది అనమాట. ఇందులో కూడా మీకు మరి 100 మీటర్స్ 100 మార్క్స్కి అయితే 400 మీటర్స్ రన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. అది కూడా లాంగ్ జంప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే హై జంప్ అయినా తీసుకోవచ్చు. సో ఇందులో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి. సో అది కూడా 100 మార్క్స్ అనేది ఉంటుంది. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్దర్గా నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్దాము. సో ఇక్కడ కిందికి వస్తే మనము ఒక నోట్ కూడా ఇచ్చారనమాట. ఇది కంపల్సరీ బాగా గమనించండి. లాంగ్ జంప్, హై జంప్ అనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ మాత్రమే చూస్ చేసుకోవాలి. టెస్ట్ కండక్ట్ చేసే టైంలో మీకు ఎటువంటి మరి చేంజెస్ ఆప్షన్ అనేది మీకు ఉండదు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇప్పుడు A, B 2 రకాలుగా మనకు 400కు 100కు జరుగుతాయి. టోటల్ 500 అని చెప్పాను కదా. సో స్కిల్ టెస్ట్ అనేది గేమ్లో జరుగుతుందన్నమాట. ఈ గేమ్లో వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. అందులో 11 గేమ్స్ అనేవి ఉంటాయి. ఆ గేమ్స్ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనము క్లియర్గా గేమ్స్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే 11 గేమ్స్ అయితే టోటల్గా ఉన్నాయి. ఫస్ట్ గేమ్ చూసినట్లయితే ఆల్ఫాబెటికల్గా మీకు బాల్ బ్యాడ్మింటన్ గేమ్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, అందులో కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, ఈ 11 గేమ్స్లోనే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మీరు పర్ఫార్మెన్స్ని బట్టి మీకు మార్క్స్ అనేది మీకు అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ టోటల్గా మీకు మరి 500 మార్క్స్ అయితే ఉంటుంది అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 500 మార్క్స్ అనేది కింద నోట్ కూడా ఇచ్చారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ నోట్లో ఏముంటుందంటే స్కిల్ టెస్ట్ అనేది మీకు ఎగ్జామ్ మరి అటెండ్ అయ్యే సమయంలో మీరు మరి ఇక్కడ అటెండ్ అవ్వకపోతే దీనికి మార్క్స్ అనేది లాస్ అవుతారు, 100 మార్క్స్ అనేది చెప్పారు. సో అంతేకాకుండా మీరు చూస్ చేసుకున్నటువంటి అంటే గేమ్స్ ఒకటి కాకుండా మోర్ చేసుకోకూడదు. అంటే 1 or 2 గేమ్స్ అనేది చూస్ చేసుకోకూడదు. ఓన్లీ 1 మాత్రమే మీరు ఏదైతే గేమ్ అయితే పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలరో ఆ గేమ్ను మాత్రమే చూస్ చేసుకోండి. ఎక్కువ గేమ్స్ అయితే చూస్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ కింద ఇక్కడ సంథింగ్ ఇక్కడ మీరు అక్కడ టెస్ట్ కండక్ట్ చేసే సమయంలో కూడా మీకు మరి ఈ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఇప్పుడైతే ఏదైతే గేమ్ అయితే చూస్ చేసుకుంటారో ఆ గేమ్ మాత్రమే మీరు అక్కడ పర్ఫార్మెన్స్ అయితే గేమ్లో చూపించవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాము. సో కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్, మీకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసే సమయంలో మీకు మరి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనేది ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్కు సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నావో అది హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి, ఒరిజినల్ సర్టిఫికేట్లు. దాంతోపాటు సో మీకు ఏవైతే ఇక్కడ పాస్ సర్టిఫికేట్స్, ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్స్ ఇక్కడ మీకు ఏదైతే చెప్తారో అవి ఏవైతే ఉంటే DPED కానీ, NIS కానీ, యోగా కానీ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కానీ, స్పోర్ట్స్ సైన్స్ కానీ, స్పోర్ట్స్ జర్నలిజం కానీ, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కానీ, సో బేసిక్ కోర్సెస్ ఏవైనా ఉంటే సో అవన్నీ మీకు సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. అంతేకాకుండా NCCలో చూసినట్టయితే సర్టిఫికేట్ C కానీ, B కానీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ తీసుకోపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సెట్ అనేది మీరు అటెస్టేషన్ అంటే మీరు జిరాక్స్ తీపిచ్చి దానిపైన అటెస్టేషన్ చేయించుకొని తీసుకొని వెళ్ళవలసి అయితే ఉంటుందని చెప్పేసి హాల్ టికెట్తో సహా మీరు ఒక సెట్ జిరాక్స్ చేసుకొని ఇప్పుడు మీకు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసినానో ఈ సర్టిఫికేట్స్ అన్ని సో ఒరిజినల్తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వాటిపైన అటెస్టేషన్ చేసుకొని విత్ హాల్ టికెట్తో సహా అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఏమున్నావో మరి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మీకు మరి రిజిస్ట్రేషన్ సమయంలో మరి ఆన్లైన్ సబ్మిషన్ చేసే సమయంలో మీకు ఏ అప్లికేషన్ ఫామ్లో ఏవేవి డీటెయిల్స్ ఉంటాయి, ఏ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ అడుగుతుంది. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మీరు ఏదైతే మరి ఇంటర్ బేసిక్ మీద చేస్తున్నారో, డిగ్రీ బేసిక్ మీద చేస్తున్నారో అది మీ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో తర్వాత వచ్చేసి SSC ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా నెసెసరీ అవసరమైతే అది కూడా దానికి సంబంధించినటువంటిది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం క్యాస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి SC, ST, BC క్యాండిడేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అవసరం ఉంటుంది. తర్వాత NCCకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే సో మీకు ఇన్సెంటివ్ మార్క్స్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా అవసరం అవుతాయి. అది కూడా మీకు అప్ టు 1 lakh నుంచి సో మీకు ఇక్కడ మోర్ దాన్ 2 lakhs వరకు ఇచ్చారనమాట. ఇంకా 3 lakhs క్రాస్ అయితే అవసరం ఉండకపోవచ్చు. ఎంప్లాయీస్ వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఎంప్లాయీస్కి ఏవి వర్తించవు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు కూడా అవసరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్టడీ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అనేది కూడా మీరు కంపల్సరీ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు లోకల్ స్టేటస్ కోసం మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. లోకల్ ఏరియా స్టేటస్ కోసం స్టడీ ఆర్ రెసిడెన్సీ అనేది మీకు రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మరి వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో మీకు ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీ సేవ ద్వారా కానీ లేదంటే మీరు పర్సనల్గా కూడా మరి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు ఇక్కడ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో మీకు ఫీ ప్రాసెస్ కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓసీకి 900, బీసీకి 800, మరి ఫర్ ఎస్సీ ఎస్టీకి 700 అనేది ఉంటుందని ఇక్కడ ఇస్తున్నారు. సో అంతేకాకుండా మీరు ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట, మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు లాస్ట్ టైంలో కానీ మీరు ఫీజ్ పే చేయడానికి వెళ్తే సో ఫీకి సంబంధించి ఇక్కడ ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మినిట్స్లో మీకు రష్ ఉంటుంది కాబట్టి. సో మీకు సర్వర్ అనేది బిజీ అవుతుంది కాబట్టి ముందుగానే ఫీ పేమెంట్ చేసుకోమని ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది నోట్ రూపంలో ఇస్తున్నారనమాట. సో అంతేకాకుండా హాల్ టికెట్స్ అనేది మీకు వెబ్సైట్లోనే మీకు డిస్ప్లే అవుతాయి, అది కూడా మీకు ఈ వెబ్సైట్లో వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి sets.apsce.ap.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో వస్తుందన్నమాట. నేను వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. సో డైరెక్ట్ మీరు దీనిలోకి వచ్చేటట్టుగా లింక్ అనేది నేను కింద ఇస్తాను, ఆ లింక్లో నుంచి మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్స్ ఉన్నాయి కదా, హాల్ టికెట్స్ అనేటివి మీకు డైరెక్ట్గా మీకు సెండ్ చేయము. సో మీరు ఈ వెబ్సైట్లోనే మీరు సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్లో మినిమం క్వాలిఫైయింగ్ అనేది 30% అయితే ఇచ్చారు. అది ఎవరికి అనేది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ టోటల్గా 500 మార్క్స్ కలిపి, అంటే ఇక్కడ 400 మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ గేమ్ ఏదైతే స్కిల్ టెస్ట్ గేమ్ ఏదైతే ఉందో వాటిలో 100, టోటల్ కలిపి 500 మార్క్స్కి. సో వీరికి మాత్రం మినిమం అనేది మీకు 30% అయితే ఉంటుంది. సో ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళకి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇచ్చారనమాట. సో ఎవరంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ వారికి మినిమం మార్క్స్ అనేవి లేవు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇది బాగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ సమయంలో మీకు రీవాల్యుయేషన్ అనేది మరి పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెస్పాన్స్ షీట్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీకు నో అని చెప్పేసి చెప్తున్నారు, అంటే నో రీటోటలింగ్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో మాకు టెస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, మేము రీవాల్యుయేషన్ పెడతామనేది ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి మీకు రిజల్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ర్యాంకు ఇస్తారనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో దాని ఇన్సెంటివ్ మార్క్స్ కూడా కలిపి ఇస్తారని చెప్పేసి ఇచ్చారనమాట ఇందులో. అంటే ఇన్సెంటివ్ మార్క్స్ ఏవే ఉంటాయనేది కింద మనకి ఇచ్చారు, అవి కూడా చూద్దాము. మరి స్టడీ స్కోరింగ్ అనేది సేమ్ అగ్రిగేటెడ్ మార్క్స్ టు టై అయినప్పుడు అనమాట. టై అయ్యే సిచ్యువేషన్స్లో ఏమి ఇస్తారంటే సో ఇక్కడ మార్క్స్ అనేది మీకు టై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ అనేది మీకు చెక్ చేస్తారు. ఆ టెస్ట్లో మీకు టై అయితే కనుక ఇన్ కేస్ అందులో టై అయితే స్కోర్ అనేది మీకు స్కిల్ టెస్ట్లో ఎలాగుంది అనేది మరి దానిలో చెక్ చేస్తారు. అందులో కూడా టై అయినప్పుడు మీకు ఫర్దర్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేస్తారు. మరి అప్పుడు కూడా మీకు టై అయితే సో క్యాండిడేట్స్ ఎవరైనా అప్పుడు కూడా టై అయినట్టయితే ఏజ్ అనేది చూస్తారనమాట. ఏజ్లో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏజ్లో కూడా టై అయితే వాళ్ళ మరి కామన్ ర్యాంక్ విల్ బి గివెన్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇట్ ఈస్ రివాల్వ్, అంటే వాళ్ళకి కామన్గా సేమ్ ర్యాంక్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో మీకు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ర్యాంక్ కార్డ్ అనేది కూడా మీకు ఇండివిజువల్గా ఏం రాదు. సో అది కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ నోట్ అనేది ఇచ్చారు. అది కూడా ఈ వెబ్సైట్ అనేది ఇక్కడ sets.apsce.ap.gov.in అనే సైట్లోకి వెళ్ళి మీరు ర్యాంక్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అన్ని డేట్ అనేది అక్కడనే మీకు వచ్చే ముందు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సైట్లోకి వెళ్ళి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే డీటెయిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు వెబ్సైట్లోనే ఇస్తారు. అవి కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఆ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆ యొక్క కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మీరు పర్సనల్గా తెలుసుకోవాల్సిందే. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. కౌన్సిలింగ్ త్రూ అనేది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, మీకు చెప్పాను కదా. సో మీకు ఎంట్రన్స్లోనే మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాను.
సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్టేట్ కౌన్సిలింగ్ సమయంలో మీకు ఏదైనా ప్రాబ్లమాటిక్ అంటే మీరు ఇక్కడ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే ఎనీ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే మీరు హైకోర్టు నుంచి కానీ లేదంటే జ్యుడిషియల్కి సంబంధించినటువంటి కస్టడీ అనేది తీసుకుంటారు. మీకు ఏదైనా ఇల్లీగల్ యాక్షన్స్ అనేది ఉంటాయన్నమాట, మీరు దానికి యాక్సెప్ట్ చేయవలసిందే. సో ఏది ఫేక్ అనిపించినా కూడా మీకు మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎనీ ఇష్యూస్ ఉంటే కూడా అడ్మిషన్ టైంలో కూడా ఏదైనా కానీ మీకు ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ టైంలో ఏదైనా ఉన్నా కూడా సెపరేట్గా ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాళ్ళు మీ పైన చర్యలు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉందని చెప్పేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే రూల్స్ అనేది ఎవరు అతిక్రమించకూడదు. సో రూల్స్కి ఏమన్నా విరుద్ధంగా ఉంటే చైర్పర్సన్స్ మరి వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇచ్చారు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో. నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చెక్ చేద్దాము. సో మీ కౌన్సిలింగ్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెబ్సైట్ ఫాలో అవ్వాలా అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఇండివిజువల్గా ఎటువంటి లెటర్స్ కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఉండదు క్యాండిడేట్స్కి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు కంపల్సరీ పేపర్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు, న్యూస్ పేపర్ నోటిఫికేషన్ కానీ లేదంటే ఆన్లైన్లో మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ స్కీమ్ అనేది చెప్పాను కదా, అంటే మీకు ఇన్సెంటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇన్సెంటివ్ మార్క్స్ కూడా మీకు 100 మార్క్స్ ఇందులోనే కల్పిస్తారు. సో ఏ టైంలో అంటే మీకు టెస్ట్ కండక్ట్ చేసే సమయంలోనే మీకు ఇన్సెంటివ్ మార్క్స్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ కొన్ని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ సర్టిఫికేట్స్కు ఇన్సెంటివ్ మార్క్స్ ఉంటాయని పైన మీకు చెప్పాను. సో ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు వచ్చేసి వేటిలో మీరు పార్టిసిపేషన్ చేసే వారికి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది ఇన్సెంటివ్ క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి మరి ఇక్కడ డిస్టింక్షన్ అండ్ పార్టిసిపేషన్. సో మీరు చూడండి, రిప్రజెంట్ ఇన్ కంట్రీ ఇన్ ఇంటర్నేషనల్ మీట్స్ అప్రూవ్డ్ బై ద రెస్పెక్టివ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, స్పోర్ట్స్ అసోసియేషన్స్, స్పోర్ట్స్ అథారిటీస్. వీటిలో మీరు ఎవరైతే కేటగిరీ అంటే ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు. వారికి ఇందులో మరి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ మీకు సెకండ్ కాలంలో చూసినట్లయితే సెకండ్ రోలో చూసినట్లయితే ఇక్కడ మీకు మెడల్ ఆర్ ప్లేస్ అట్ నేషనల్ లెవెల్ మీట్స్ ఆర్ ఇంటర్ యూనివర్సిటీస్ మీట్స్ ఆర్ స్కూల్ గేమ్స్ నేషనల్స్కి సంబంధించినటువంటి మీ దగ్గర అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అంటే అది అథారిటీ ఏ అథారిటీతో అనేది ఆ అథారిటీతో మీరు మెడల్ అనేది తీసుకున్నా కూడా అది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ వారికి ఫస్ట్ పాయింట్స్లో మీకు 75 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి సెకండ్ పాయింట్స్లో ఉన్న వారికి వచ్చేసి 50 మార్క్స్ ఇస్తారు. థర్డ్ ప్లేస్లో ఉన్న వారికి లేదంటే థర్డ్ పొజిషన్లో ఉన్న వారికి 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పొజిషన్లు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ప్లేసెస్ అనుకోవచ్చు, పొజిషన్స్ అనుకోవచ్చు, వాటిని మీకు 50 మార్క్స్ 75, 50, 30 అలాగ ఇచ్చారనమాట. సో థర్డ్ కాలంలో మీకు మరి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. థర్డ్ కాలంలో మనం చూసినట్లయితే పార్టిసిపేషన్ అట్ నేషనల్ లెవెల్ మీట్స్ ఆర్ ఇంటర్ యూనివర్సిటీ మీట్స్ ఆర్ స్కూల్ గేమ్స్ నేషనల్స్ అంటే ఇంతకుముందు మెడల్స్ ఇచ్చారు, ఇప్పుడు పార్టిసిపేషన్స్ అనమాట. పార్టిసిపేషన్ వాళ్ళకి 25 మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి అనమాట. ఇన్సెంటివ్ మార్క్స్ అంటే మీకు 500 మార్క్స్ కాకుండా ఈ 100 మార్క్స్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అట్ ది టెస్ట్ కండక్ట్ చేసే సమయంలో, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ రో చూసినట్లయితే మనకి ఇక్కడ మెడల్ ప్లేస్ అట్ ది స్టేట్ మెడల్ ఆర్ ప్లేస్ అట్ ద స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆర్ స్టేట్ స్కూల్ గేమ్స్. వీటిలో మీకు 20 మరి ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి 20 మార్క్స్, 15 మార్క్స్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ చూస్తే 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ చూస్తే మీకు 5th రోస్లో చూసినట్లయితే మెడల్ ప్లేస్ లేదా ప్లేస్ ఇన్ యూనివర్సిటీ లెవెల్లో ఇంటర్ జోనల్ కాంపిటీషన్స్లో లేదంటే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్లో మీకు ఏదైనా మెడల్ కానీ ప్లేస్ కానీ ఉన్నట్లయితే అది యూనివర్సిటీ లెవెల్లో. సో ఇష్యూయింగ్ అథారిటీ అనేది యూనివర్సిటీ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ చూస్తే 15 మార్క్స్, సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో 10 మార్క్స్, థర్డ్ పొజిషన్లో 5 మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు 6th రోలో చూసినట్లయితే ఇక్కడ పాస్డ్ 1 ఇయర్ కోర్స్ ఏదైనా కానీ NIS, నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ డిప్లొమా ఇన్ యోగా కానీ, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ జర్నలిజం, ఒలింపిక్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను పైన. సో ఆర్ DPED కోర్స్ ఏమైనా చేసి ఉండి వాళ్ళు BPED
చేస్తున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. DPED కోర్స్ ఆర్ బేసిక్ కోర్సెస్ ఇన్ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సులు ఏవైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇష్యూయింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సర్టిఫికేట్స్ తీసుకుని ఉన్నట్లయితే మీరు 5 మార్క్స్ అనేది గెయిన్ అవుతారనమాట. 5 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7th రోలో చూసినట్లయితే మీకు క్లియర్గా మీకు అక్వైర్డ్ NCCకి సంబంధించి C సర్టిఫికేట్స్ కానీ ఇన్ కేస్ DPED చేసినటువంటి వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ కానీ లేదంటే NCCలో B సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే తెచ్చుకోండి. అవి అథారిటీ ఎవరైతే ఇస్తారో ఆ అథారిటీ ద్వారా మరి మీరు పొంది ఉండాలి. సో 5 మార్క్స్ అనేది మీకు వాటికి సంబంధించిన ఇన్సెంటివ్కి యాడ్ అవుతాయి 5 మార్క్స్. సో ఇలాగా మీకు ఈ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. వాటిని బట్టి మీకు ర్యాంక్ కూడా క్లియర్గా వస్తుంది. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు. మీకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తప్పకుండా మరి మీరు ఏదైతే అట్ ది టైమ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరి టైంలో తీసుకొని వెళ్ళకపోతే ఫెయిల్ అయినట్లయితే ఆ టైంలో మీకు ఈ స్కోర్ అనేది యాడ్ అవ్వదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు లాస్ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మీకు గేమ్లో మాత్రమే ఇక్కడ ఈవెంట్స్ మీకు లేటెస్ట్ స్పోర్ట్స్ ఏవైతే క్యాలెండర్లో యాడ్ అయ్యి ఉంటాయో గేమ్స్ సంబంధించి అవి కూడా వాటికి సంబంధించి కూడా మీకు ఇక్కడ కలిపి ఇక్కడ ఇన్సెంటివ్ మార్క్స్ అనేది అప్డేట్ డీటెయిల్స్లో మీకు ఇస్తున్నారనమాట. అంటే అప్డేట్గా ఏవైనా ఇందులో అచీవ్మెంట్స్ మీరు ఏమైనా లేటెస్ట్ క్యాలెండర్ ఏదైనా వచ్చినటువంటి గేమ్స్ ఏమైనా యాడ్ అయినవి కూడా మీకు ఇన్సెంటివ్ మార్క్స్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెరిట్ సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు పార్టిసిపేషన్ అచీవ్మెంట్ లేదా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చేసి మీరు ఒకటి మాత్రమే తీసుకోండి. ఈ 7 కేటగిరీస్లో ఏదైనా కానీ హైయెస్ట్ అచీవ్మెంట్ తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2-3 తీసుకున్నట్లయితే వారికి ఇన్సెంటివ్ మార్క్స్ అనేది ఇబ్బంది అనమాట. మోర్ దాన్ 1 or 2 కేటగిరీస్ తీసుకోవద్దు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నారు. అది క్యాండిడేట్స్ గమనించండి. సో అచీవ్మెంట్స్ అనేది హైయెస్ట్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉంటే అది తీసుకొని వెళ్ళండి. అప్లై చేసేటప్పుడు కూడా అదే అప్లై చేయమని చెప్తున్నాను అనమాట. సో మీకు నేషనల్ లెవెల్లో ఏదైతే నేషనల్ లెవెల్ మీట్లో మీకు ఇంక్లూడింగ్ నేషనల్ గేమ్స్ అనేటివి ఏవేవి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ సంబంధించి సీనియర్ నేషనల్ కానీ జూనియర్ నేషనల్ కానీ సబ్ జూనియర్ కానీ నేషనల్ అండ్ మినీ నేషనల్కి సంబంధించి నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటి మీట్స్ అని చెప్పేసి ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏవేవి వస్తాయి నేషనల్ లెవెల్ మీట్స్ కిందికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా స్పెషల్ నోట్ అనేది ఒకటి ఇచ్చారు. అది కూడా మీరు క్లియర్గా ఇక్కడ బౌల్డ్గా మీకు ఇచ్చారనమాట. క్లియర్గా చదవండి. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్కువ టైం అయినా కూడా కంపల్సరీ మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పాను. సో మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు స్పెషల్ నోట్లో రిప్రజెంటింగ్ ఇంటర్నేషనల్ మీన్స్ అంటే ఇంటర్నేషనల్ కిందకి రిప్రజెంట్ ఏవేవి వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ పార్టిసిపేషన్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ అని ఇచ్చారు, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అని ఇచ్చారు, వరల్డ్ యూనివర్సిటీస్ ఇచ్చారు, ఆఫ్రో ఏషియన్స్ ఇచ్చారు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఇచ్చారు, మరి SAF గేమ్స్ ఇచ్చారు, మరి వరల్డ్ స్కూల్ గేమ్స్ ఇచ్చారు, ఏషియన్ స్కూల్ గేమ్స్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇచ్చారు. సో ఇక్కడ దావిస్ కప్, వింబుల్డన్స్, సో తర్వాత US అండ్ ఫ్రెంచ్ ఆస్ట్రేలియన్ సంబంధించినటువంటి మరి ఓపెన్ టోర్నమెంట్లు అనమాట. ఇక్కడ ఏషియాకి సంబంధించినటువంటి ప్యాసిఫిక్ ఛాంపియన్షిప్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్స్ కూడా ఇచ్చారనమాట. ఏ గేమ్స్లో ఇచ్చారు. సో వచ్చేసి ఫుట్బాల్, హాకీ. సో టోటల్గా మీకు ఇక్కడ 28 గేమ్స్ అయితే ఉన్నాయి. ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, సో బాస్కెట్బాల్, తర్వాత టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, తర్వాత కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, తర్వాత రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, తర్వాత షూటింగ్, ఫెన్సింగ్, రోల్ స్కేటింగ్, సెయిలింగ్ అండ్ యాచింగ్, తర్వాత ఆర్చరీ, క్రికెట్, చెస్, ఖోఖో, జూడో, తైక్వాండో, సాఫ్ట్బాల్. టోటల్గా వచ్చేసి మీకు 28 మరి ఇక్కడ గేమ్స్ అనే డిసిప్లిన్స్ అనేది ఇచ్చారు. ఇందులో సంబంధించినటువంటివి క్లియర్గా మీకు ఏవైనా అచీవ్మెంట్స్ ఉంటే కూడా మీరు మరి ఇన్సెంటివ్ మార్క్స్ పొందవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో గైడ్లైన్స్ క్లియర్గా ఈ వెబ్సైట్లో ఉన్నాయని చెప్తున్నారు. సో నేను డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా అందరికి షేర్ చేయండి. సో ఈ వీడియో చూశారు కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.